ఇవ్వాలి. యుద్ధం రాకపోయినా యుద్ధం నేర్పించాడట. హల్లెలూయా. శత్రువులందరిపైన విజయించి నెమ్మది అంట. అసలు నెమ్మది ఎంత విలువైందండి. డబ్బులు పెట్టి కొనుక్కుంటూ దొరుకుతుందా? మార్కెట్లో, డిమార్ట్లో దొరుకుతుందా? సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? చేపల మార్కెట్లో దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది నెమ్మది? అది దేవుడు ఇయ్యాలి. నెమ్మదైన, సమాధానమైన, సంతోషమైన, ఆరోగ్యమైన, ఆయుష్యమైన అన్ని దేవుడి చేతుల నుంచే మనకు అనుగ్రహించబడాలి. మనం ఎంత ప్రయత్నించినా మనం నెమ్మదిగా ఉండలేము. దేశాల మీద నెమ్మది వచ్చిందంట ఆయనకి. ఒక్క కుటుంబంలో నెమ్మది కలిగిన వాతావరణం ఉందా అండి ఈ రోజుల్లో? ఉందా? దేశాల మీద నెమ్మదిని ఎలా సంపాదించగలిగాడు? ఆ స్థాయికి ఆ బలహీనుడైన దావీదుని ఎందుకు దేవుడు అంత బలంగా హెచ్చించడానికి కారణం ఏంటంటే, అలా కోటీశ్వరుడను, దావీదు అందంగా ఉన్నాడను, ఈ లక్షణాలుగా దేవుడు చూసింది. తండ్రి గొర్రెల మందను అప్పగించిన నమ్మకంగా. ఇది అప్పటికప్పుడు గొలియాతుని చంపినా వచ్చిన సుబుద్ధి కాదు. ఇది ఎప్పుడు వచ్చింది? ఇది చిన్ననాటి నుంచి ఆ సుబుద్ధి ఉంది.